Hello, good morning, students. In today's class, we will discuss about common follower mechanism. So, in unit one, we have discussed about lower pair and higher pair. So, lower pair is a pair having if two links are having surface or area contact between them, then we can call it as a lower pair. If two links are having a point or line contact, we can call it as a higher pair. సో రెండు లింక్స్ మధ్య ఒకవేళ సర్ఫేస్ ఆర్ ఏరియా కాంటాక్ట్ ఉంటే దాన్ని మనం లోవర్ పెయిర్ అంటాం. అలాగే ఒకవేళ రెండు లింక్స్ దగ్గర వాటి మధ్య లైన్ ఆర్ పాయింట్ కాంటాక్ట్ ఉంటే దాన్ని హయ్యర్ పెయిర్ అంటాం. కమింగ్ టు కామన్ ఫాలోవర్ పెయిర్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకి దిస్ ఈజ్ అవర్ క్యామ్. సో విచ్ విల్ రొటేట్ about this pivot joint or hinge joint, and this is our follower which is reciprocates along the y-axis or in the vertical direction. So common follower is having common follower pair is having a line or point contact between them. సో కామన్ ఫాలోవర్ మధ్యలో మనకి వాటి మధ్య ఉండే కాంటాక్ట్ ఏంటంటే లైన్ ఆర్ పాయింట్ కాంటాక్ట్ ఉంటుంది. సో అందుకు మనం ఏమంటాం అంటే ఇట్స్ ఏ హయ్యర్ పేర్ అంటాం. కామన్ ఫాలోవర్ ఈజ్ ఏ హయ్యర్ పేర్. సో ఇక్కడ క్యామ్ రొటేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే క్యామ్ రొటేట్ అవ్వడం వల్ల మనకి క్యామ్కి టచ్ అయ్యి ఈ ఫాలోవర్ ఉంది కదా, ఇదేమవుతుంది, రిసప్రకేట్ అవుతుంది. అప్ అండ్ డౌన్ మోషన్లో అది రిసప్రకేట్ అవుతుంది. సో మనం ఇన్పుట్ మోషన్ అనేది మనం క్యామ్కి ఇస్తాము. సో ఇన్పుట్ లింక్ ఈజ్ అవర్ క్యామ్. సో క్యామ్ ఈజ్ అవర్ ఇన్పుట్ లింక్ అండ్ ఫాలోవర్ ఈజ్ అవర్ అవుట్పుట్ లింక్. సో ఫాలోవర్ అనేది మనకి అవుట్పుట్ లింక్ అవుతుంది. సో కామన్ ఫాలోవర్ మెకానిజం ఈజ్ అన్ ఎగ్జాక్ట్ ఫంక్షన్ జనరేషన్ మెకానిజం. సో ఎగ్జాక్ట్ ఫంక్షన్స్ అనేవి మనం కామన్ ఫాలోవర్ మెకానిజం యూస్ చేసి మనం జనరేట్ చేయగలం. సో సిమిలర్గా కాంప్లికేటెడ్ కోఆర్డినేటెడ్ మూమెంట్ బిట్వీన్ ద అవుట్పుట్ అండ్ ద ఇన్పుట్ లింక్ is possible by using common follower mechanism. సో కాంప్లికేటెడ్ కోఆర్డినేటెడ్ మూమెంట్స్ అనేవి మనకి యాక్చువల్గా కామన్ ఫాలోవర్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లింక్, సో వాటి మధ్యలో మనం కామన్ ఫాలోవర్ ప్లేస్ చేయడం వల్ల మనం అది ఆ కాంప్లికేటెడ్ కోఆర్డినేటెడ్ మూమెంట్స్ అనేవి మనం అచీవ్ చేయగలం. సిమిలర్గా కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ కామన్ ఫాలోవర్ మెకానిజమ్స్. సో దీస్ కామన్ ఫాలోవర్ మెకానిజమ్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ వేరియస్ మెషిన్స్. సో డిఫరెంట్ మెషిన్స్లో మనం కామన్ ఫాలోవర్ మెకానిజమ్స్ని యూజ్ చేస్తాము ఫర్ టైమింగ్ పర్పసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ ద వాల్వ్స్ ఆఫ్ అన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. సో ఇది ఒక అప్లికేషన్. సపోజ్ మనకి ఇంటర్నల్ కంబషన్, సో ఒక సిలిండర్ అనేది ఇలా ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. సో this is our cylinder. So this is the cylinder of our internal combustion engine. So at one instant of time we need to supply fuel to the ఇంజన్. సో ఫ్యూయల్ అనేది మనం సిలిండర్ లోపలికి పంపించాలి. సో సిమిలర్గా సమ్ బర్న్ట్ అవుట్ గ్యాసెస్ ఉంటాయి కదా, సో ఫ్లూ గ్యాసెస్ ఆర్ బర్న్ట్ అవుట్ గ్యాసెస్. సో వీటిని మనం ఏం చేయాలి, ఈ సిలిండర్ కంబషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే గ్యాసెస్ వచ్చాయో అన్బర్న్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ఇన్స్టెంట్లో మనం ఫ్యూయల్ని లోపలికి తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యూయల్ సప్లై క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే ఫ్యూయల్ ఎంత కావాలో మనం అంతే సప్లై చేయాలి ఇంజన్కి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వాల్వ్స్ యూజ్ చేస్తాం. సో వీ విల్ యూజ్ వాల్వ్స్ టు ఆపరేట్ ఫ్యూయల్ సప్లై టు ద ఇంజన్. సో ఇది మన 2 వాల్వ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదొక వాల్వ్, ఇంటేక్ వాల్వ్, ఇదేమో అవుట్ ఎగ్జాస్ట్ వాల్వ్ అనుకోండి. సో ఇప్పుడు ఒక దగ్గర ఫ్యూయల్ లోపలికి రావాలి, సో అక్కడ ఒక వాల్వ్ ప్లేస్ చేస్తాం. సో సిమిలర్గా ఇంకొక దగ్గర ఫ్లూ గ్యాస్ బయటకు వెళ్ళిపోవాలి, ఇంకొక వాల్వ్ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఈ వాల్వ్ని ఆపరేట్ చేసే మెకానిజం ఏంటంటే ఆ వాల్వ్ని ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ. సో ఇక్కడ ఈ పర్పస్కి మనం ఏం యూజ్ చేస్తామంటే we will use a command follower mechanism to operate this వాల్వ్ని ఆపరేట్ చేయడానికి మనం కామన్ ఫాలోవర్ మెకానిజం అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్
cam and follower mechanism. సో మనకి కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ ఆర్ డైనమిక్స్ ఆఫ్ మెషినరీ. సో ఐ మీన్ ఈ సబ్జెక్ట్స్లో మనం మోస్ట్ డిస్కస్ చేసేవి ఏంటంటే ప్లానార్ మెకానిజమ్స్. సో వీ విల్ డిస్కస్ అబౌట్ ద ప్లానార్ మెకానిజం. సో ప్లానార్ మెకానిజమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ప్లానార్ మెకానిజం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ప్లానార్ మెకానిజం అంటే ఒక మెకానిజంలో నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకోండి. సో డిఫరెంట్ పాయింట్స్ మొత్తం ఆ మెకానిజంలో ఉన్న అన్ని పాయింట్స్ కూడా ఒకవేళ ప్యారలల్ ప్లేన్స్లో మూవ్ అయితే సో మనం వాటిని ఏమంటాం అంటే ప్లానార్ మెకానిజం అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ ప్లానార్ మెకానిజమ్స్ ఆర్ 4-bar మెకానిజం, స్లైడర్ క్రాంక్ మెకానిజం ఎట్సెట్రా. సో ఈ cam and follower mechanism is also an example for a planar mechanism. సో మనం కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ ఈ క్యామ్ అండ్ ఫాలోవర్ యూనిట్లో మనం నేర్చుకునేది 2D క్యామ్ ఫాలోవర్ మెకానిజం. సో 2D క్యామ్ ఫాలోవర్ మెకానిజం ఇట్స్ ఏ ప్లానార్ మెకానిజం. సో ఆ మొత్తం మెకానిజం మొత్తం అన్ని కూడా ప్యారలల్ ప్లేన్స్లో మూవ్ అవుతుంది. మెకానిజం మొత్తం కూడా ప్యారలల్ ప్లేన్స్లో మూవ్ అవుతుంది. ఎవ్రీ పాయింట్ ఆన్ దట్ మెకానిజం విల్ మూవ్ ఇన్ ప్యారలల్ ప్లేన్. ప్లేన్స్లో అన్ని పాయింట్స్ కూడా ప్యారలల్ ప్లేన్స్లో మూవ్ అవుతాయి. సో నెక్స్ట్ 2D క్యామ్ ఫాలోవర్ మెకానిజం. సో ఇక్కడ అంటే ఈ క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం యొక్క క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ మూమెంట్. అంటే ఇన్పుట్ మోషన్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకుని మనకి క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం యొక్క క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం క్లాసిఫై చేశారు. అంటే క్యామ్ అనేది ఎలా మూవ్ అవుతుంది, అది రొటేట్ అవుతుందా లేదంటే రెసిప్రికేట్ అవుతుందా, దీన్ని బేస్ చేసుకుని సమ్ వెరైటీ ఆఫ్ క్యామ్స్ని డిఫైన్ చేశారు. సో బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ మూమెంట్. సో ఇన్పుట్ మూమెంట్ బేస్ చేసుకున్న క్లాసిఫికేషన్ ఇది. సో ఫస్ట్ ఏంటంటే ఇఫ్ ద క్యామ్ హ్యాస్ rotational motion then we can call it as a disc cam or plate cam or a radial cam. సో ఒకవేళ క్యామ్ అనేది కంప్లీట్గా రొటేట్ అవుతుంది. సో ఇఫ్ ద క్యామ్ హ్యాస్ rotational motion then we can call it as a disc cam or a plate cam. సో డిస్క్ క్యామ్ కానీ లేదంటే ప్లేట్ క్యామ్ కానీ అంటాం ఒకవేళ క్యామ్ అనేది రొటేట్ అయితే. సో మనకి క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం ఇక్కడ చూడండి. సో ఈ గ్రీన్ కలర్డ్ లింక్. సో టోటల్గా ఈ మెకానిజంలో మనకి 4 లింక్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ 4 లింక్స్ ఇన్ దిస్ మెకానిజం. ఫస్ట్ ఈ గ్రీన్ కలర్డ్ లింక్ చూడండి. సో గ్రీన్ కలర్డ్ లింక్ ఈజ్ అవర్ క్యామ్. సో గ్రీన్ కలర్డ్ లింక్ ఈజ్ అవర్ క్యామ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లూ కలర్డ్ లింక్ ఉంది కదా, ఈ క్యామ్ తో కాంటాక్ట్ అయిన ఈ బ్లూ కలర్డ్ లింక్ దీన్ని ఏమంటారంటే రోలర్ అంటారు. సో ఫోర్త్ లింక్ వచ్చేసరికి ఈ బ్లాక్ కలర్డ్ లింక్ ఉంది కదా, దీన్ని ఫాలోవర్ అంటాం. సో అలాగే మనకి ఈ ఫిక్స్డ్ లింక్ ఈ డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేసిన దీన్ని ఏమంటాం అంటే ఫిక్స్డ్ లింక్ కూడా ఉంది. సో ఇన్ టోటల్ వీ హ్యావ్ 4 లింక్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ లింక్, సెకండ్ వన్ ఈజ్ అవర్ క్యామ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ అవర్ రోలర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అవర్ ఫాలోవర్. సో మనకి టోటల్గా 4 లింక్స్ ఉన్నాయి ఈ మెకానిజంలో. సో మనకి ఒకవేళ క్యామ్ అనేది రోటరీ మోషన్లో ఉంటే సో ఈ ఫాలోవర్ అనేది రెసిప్రొకేటింగ్ మోషన్లో ఉంటుంది. అంటే ఇది రొటేట్ అవుతుంది, ఇదేమో రెసిప్రొకేట్ అవుతుంది, అంటే ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఇలాగ ఉన్న క్యామ్కి ఒకవేళ రొటేషనల్ మోషన్లో ఉంటే మనం దీంట్లో ఉన్న టైప్స్ ఏమున్నాయంటే ఒకటేంటే డిస్క్ క్యామ్, నెక్స్ట్ ప్లేట్ క్యామ్, రేడియల్ క్యామ్. సో ఈ అన్ని కేసెస్లో ఈ అన్ని క్యామ్స్లో కూడా మనకి క్యామ్కి రొటేషనల్ మోషన్ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నార్మల్లీ angular velocity of the cam is constant. So in most of the problems that we will discuss, so in those problems the angular velocity of the cam is constant. So angular velocity of the cam అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో అన్ని కేసెస్ లో. సో నెక్స్ట్ అనదర్ టైప్ ఆఫ్ క్యామ్ ఈజ్ వెజ్ క్యామ్. సో మనకి ఇందాక క్యామ్కి రొటేషనల్ మోషన్ ఉందని చెప్పాం, కాకపోతే ఇక్కడ ఏముంటుందంటే రెసిప్రొకేటింగ్ మోషన్ ఉంటుంది. If the cam movement is linear motion, so then we can call it as a wedge cam. సో మనకి ఇక్కడ చూడండి, ఈ బ్లూ కలర్డ్ లింక్ ఉంది కదా, ఇది క్యామ్. ఈ గ్రీన్ కలర్ లింక్ ఉంది, ఇదేమో రోలర్. ఇక్కడ ఈ బ్రౌన్ కలర్డ్ లింక్ ఉంది కదా, ఇదేమో ఫాలోవర్.
సో ఇక్కడ క్యామ్ అనేది ఏమవుతుందంటే ఇట్ విల్ రెసిప్రొకేట్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. సో రెసిప్రొకేటింగ్ మోషన్ ఆఫ్ ద క్యామ్. సో క్యామ్ అనేది ఇక్కడ రెసిప్రొకేట్ అవుతుంది. సో అప్పుడు దానివల్ల ఫాలోవర్ ఏమవుతుంది, అది వై యాక్సిస్ డైరెక్షన్లో అది రెసిప్రొకేట్ అవుతుంది. ఈ డైరెక్షన్లో రెసిప్రొకేట్ అవుతుంది, క్యామ్ ఏమో ఈ డైరెక్షన్లో రెసిప్రొకేట్ అవుతుంది. సో క్యామ్ షేప్ చూడండి ఎలా ఉంది, ఒక వెజ్ షేప్లో ఉంది కదా ఇది. సో ఇఫ్ ద క్యామ్ మూమెంట్ ఈజ్ లీనియర్ దెన్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ అ వెజ్ క్యామ్. ఇలా ఉన్న క్యామ్స్ని మనం ఏమంటాం అంటే వెజ్ క్యామ్ అంటాం. ఇది జనరల్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇన్పుట్ మూమెంట్. ఇన్పుట్ మోషన్ ఇక్కడ ఏంటి, రెసిప్రికేటింగ్ మోషన్. ఇందాక డిస్కస్ చేసిన వాటిలో రోటరీ మోషన్ అనేది ఇన్పుట్ మోషన్. సో ఇలాగ ఒకవేళ మనకి దీన్ని బేస్ చేసుకున్న టైప్స్ ఆఫ్ ఇన్పుట్ మూమెంట్ బేస్ చేసుకుని ఇవి పర్టికులర్ క్లాసిఫికేషన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఫాలోవర్ మూమెంట్. సో టైప్స్ ఆఫ్ ఫాలోవర్ మూమెంట్ బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాలోవర్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ. We will meet in the next class.